పాలీ హౌస్ లో కానీ ఓపెన్ మెథడ్ అంటారు, అంటే బయట పెంచే విధానం. అంటే 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటుంది అనమాట. Agriculture is the foundation of civilization and the backbone of our economy. Welcome to Telangana Model School, Anajipuram, a place dedicated to all-round development. Educational tours like this give us the chance to learn beyond classroom, opening our minds to new ideas and experiences. Today, we had the wonderful opportunity to visit Krishi Vignan Kendra, KVK, Gaddipalli, a hub of modern agricultural knowledge and innovation. The warm and friendly staff at KVK greeted us with enthusiasm and introduced us to the incredible work happening here. KVK is a center designed to empower farmers by teaching them new technologies and techniques to make farming more effective and sustainable. Our first stop was the Poly House. This amazing setup creates a controlled environment, allowing plants to thrive regardless of the weather. Rows of vibrant vegetables and flowers showcased how farmers can protect their crops and boost yields through modern methods. హలో, కూరగాయలను నారు పెంచే విధానం ఏ విధంగా ఉంటుందంటే వెజిటేబుల్ షేడ్ నెట్లో కానీ పాలీ హౌస్లో కానీ ఓపెన్ మెథడ్ అంటారు, అంటే బయట పెంచే విధానం. అంటే 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటుంది అనమాట కూరగాయలు నారు పెంచే విధానం. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి, తర్వాత నేను చెప్తాను, అది రాసుకోండి. ఈ 3 టైప్స్ ఆఫ్ మెథడ్లో నారు పెంచే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఓపెన్ మెథడ్ అన్నప్పుడు ఈ షేడ్ నెట్ అంటే గ్రీన్ హౌస్ కానీ పాలీ హౌస్ గోడలు కానీ అనేవి ఏముండవు. జస్ట్ నార్మల్ ఇట్లా బెడ్స్ ప్రిపరేషన్ చేస్తారు, దానిపైన జస్ట్ సీడ్ సోయింగ్ చేసేసి మనకు కావాల్సిన ఎరువులు ఏదైతే రూట్ మెటీరియల్ ఉంటుందో ఆ రూట్ మెటీరియల్ని యూజ్ చేసేస్తారు. జస్ట్ గడ్డి కానీ లేదంటే ఏదైనా హీట్ టెంపరేచర్ కావడం కోసము పాలినింగ్ షీట్ని యూజ్ చేస్తారు. అది ఓపెన్ మెథడ్. ఆఫ్టర్ జర్మినేషన్ తర్వాత ఓపెన్ మెథడ్ ఏమవుతుందంటే ఇట్లా జర్మినేషన్ వచ్చిన తర్వాత పెస్ట్ హార్వెస్ట్ అంటే ఫీడింగ్ చేస్తారు అన్నమాట. రాసోఫర్ తెలుసు కదా, అండ్ లీఫ్ రోలర్, రాసోఫర్ గ్రీన్లో కానీ బ్రౌన్ కలర్ 2 టైప్స్ ఉంటాయి. ఇవి బాగా ఫీడ్ చేసేస్తాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి జర్మినేషన్ కానీ సీడింగ్ కానీ లాస్ అవుతుంది. ఓపెన్ మెథడ్లో వచ్చేసి ఆ ప్రాసెస్ ఉంటుంది. ఓపెన్ మెథడ్ అప్డేట్గా వచ్చింది పాలీ హౌస్. పాలీ హౌస్ ఎట్లా ఉంటుందంటే ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఆటోమేటిక్ సిస్టమ్ అంటే అన్నీ ఆటోమేటిక్ మిషన్లే రన్ చేస్తుంటాయి. అంటే ఎయిర్లేషన్ కానీ టెంపరేచర్ మేనేజ్మెంటింగ్ కానీ ఇరిగేషన్ ఇవ్వడం కానీ సీడ్ సోయింగ్ కానీ నుంచి మళ్ళీ తర్వాత కోకోపిట్ ఫిల్ చేయడంలో కూడా ఆటోమేటిక్ మొత్తం మిషన్సే ఉంటాయి. అయితే అక్కడ ఏంటంటే టెంపరేచర్ మేనేజ్మెంట్ చేస్తుంటాం. ఒక మిషనే మేనేజ్మెంట్ చేస్తూ ఎంత టెంపరేచర్ కావాలి, ఎంత హ్యూమిడిటీ కావాలి అనే ఒక టైమింగ్ పెట్టి ఆ టైమింగ్ ప్రకారము ఇరిగేషన్ కూడా ఇస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ పెరిగిన మొక్క సడన్గా ఫీల్డ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చేంజ్ అవుతాయి టెంపరేచర్ కానీ హ్యూమిడిటీ కానీ అండ్ మాయిశ్చర్ కంటెంట్ అండ్ వాటర్ ఇరిగేషన్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే ఫార్మర్కి ఫీల్డింగ్ అనేది లాస్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ప్లాంట్ తీసుకొచ్చి ఒక ఫీల్డ్లో ప్లాంటేషన్ చేస్తే అది 70-60% మాత్రమే తగ్గుతుంది. రిమైనింగ్ 40-30% వచ్చేసి చనిపోతుంది. ఎందుకంటే అక్కడ ఒక అది ఆర్టిఫిషియల్గా పెంచినారనమాట. అంటే ఒక రూమ్లో ఒక టెంపరేచర్ వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తూ పెంచినారు కాబట్టి ఆ మొక్క సడన్గా ఎప్పుడైతే ఫీల్డ్కి వస్తుందో
అప్పుడు ఆ టెంపరేచర్. Next, we explored the vermicompost unit. Here, we learned how natural waste like leaves, vegetable scraps, and cow dung can be converted into rich compost using earthworms. This eco-friendly practice improves soil quality and supports healthier plant growth. After learning about vermicompost, we took a break for lunch under a large tree. It was the perfect moment to relax, enjoy a delicious meal, and discuss everything we had seen so far. The shade of the tree and the company of friends made it a memorable experience. The farm mechanization tools section was our next stop. We saw various machines that make farming quicker and easier, from plowing and sowing to harvesting. These tools are a game changer, saving farmers valuable time and energy. One of the most intriguing parts of the tour was the Azolla culture area. Azolla, a small floating plant, is packed with nutrients and used as feed for cattle and poultry. It's an affordable, sustainable solution for farmers looking to improve animal nutrition. We also discovered the benefits of the drip irrigation system. This advanced technique delivers water directly to the roots of plants, conserving water and ensuring healthier growth. It's especially valuable in areas where water is limited. At the Home Science Food Making Unit, we saw how farm produce can be transformed into delicious and healthy foods like pickles, jams, and snacks. It was inspiring to see how value addition can benefit farmers and their families. In the evening, we were treated to some snacks made from the fresh farm produce. Delicious and flavor of organic fruits and vegetables reminded us of the importance of natural and healthy farming practices. Meeting the farmers and KVK staff was a highlight of the day. They shared their stories and explained how KVK equips them with the tools and knowledge to face challenges and achieve better yields. It was a powerful reminder of the efforts and innovation that go into farming. Our visit to KVK was an eye-opening experience. We gained valuable insights into agriculture, learned about the role of technology in farming, and developed a deeper respect for the hardworking farmers who sustain our nation. To forget how to dig the earth and to tend the soil is to forget ourselves. Farming is the heart of our nation. Let's learn, grow, and support our farmers. Thank you for watching this video. If you enjoyed it, please like, share, and subscribe to our channel for more amazing content. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తా
గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన. సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని. తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని. తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా. విలువలతో నీ బతికే బతుకును అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మను నిత్యం. స్వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం. ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ, ధైర్యం నీ కను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము.